ఈరోజు నేను మీతో డయాబెటీస్ అంటే ఏంటి, మనం డయాబెటీస్ని రివర్స్ చేయగలుగుతామా లేదా అన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. డయాబెటీస్లో మనకి రకరకాలు ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, పాన్క్రియాటిక్ డయాబెటీస్ అలాంటి. సో మన డయాబెటీస్ రివర్స్ అవుతుందా లేదా అన్నదానికి ఆన్సర్లో ఫస్ట్ వచ్చి మనకి ఎలాంటి డయాబెటీస్ ఉంది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సమంత సత్యకుమార్. నేను కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. సో డయాబెటీస్ అంటే ఏంటి, మనకి రక్తంలో బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 125కి పైన, లేదంటే తిన్న తర్వాత బ్లడ్ షుగర్ 200కి పైన అయితే దాన్ని మనం డయాబెటీస్ అంటాము. డయాబెటీస్లో మనకి రకరకాలు ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, పాన్క్రియాటిక్ డయాబెటీస్ అలాంటి. సో ఈ డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి, అది పాసిబుల్లా, ఒక్కసారి మనకి డయాబెటీస్ వచ్చిన తర్వాత పోతుందా లేదా, లైఫ్ లాంగ్ ఉంటుందా అన్నది అన్ని పేషెంట్స్ మైండ్లో ఉంటుంది. సో మన డయాబెటీస్ రివర్స్ అవుతుందా లేదా అన్నదానికి ఆన్సర్లో ఫస్ట్ వచ్చి మనకి ఎలాంటి డయాబెటీస్ ఉంది. టైప్ 1 డయాబెటీస్ వచ్చి మన పాన్క్రియాస్ గ్రంథిలోంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు, సో వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. సో ఇదైతే ఇన్ ద కరెంట్ సిట్యుయేషన్, మన సైన్స్ ఈ కరెంట్ ఉన్న స్టేజ్లో దీనికి రివర్సల్ లేదు. మన పాన్క్రియాస్ డ్యామేజ్ అయ్యింది, ఇంకా ఇన్సులిన్ ప్రొడక్షన్ రాదు. బట్ టైప్ 2 డయాబెటీస్ ఎందుకు గురించి వస్తుంది, ఇలా ఈ పేషెంట్స్కి మన పాన్క్రియాస్ గ్రంథిలోంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, బట్ సరిగ్గా పని చేయదు పెరిఫరీలో. సో ఎందుకు సరిగ్గా పని చేయదు, అది మేబీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ గురించి ఉండొచ్చు. వెయిట్ ఎక్కువగా ఉంటే సరిగ్గా పనిచేయదు, మన ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటే పనిచేయదు, చాలా ఎక్కువ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటున్నాము, జంక్ ఫుడ్ తింటున్నాము, ఇలాంటి సిచ్యువేషన్స్లో అది పనిచేయదు. సో బట్ బేసిక్లీ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్లో ఒక సర్టన్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో మనం డయాబెటీస్ని బాగానే కంట్రోల్ చేయొచ్చు, మందుల్ని బాగానే తగ్గియచ్చు, అండ్ కొందరికి రివర్స్ కూడా అవ్వచ్చు. సో దీనికి మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇప్పుడు ఉందా లేదా. సో ఈవెన్ సైంటిఫికలీ ఇప్పుడు దేర్ వాజ్ అ గ్రూప్ ఆఫ్ ఇప్పుడు డైరెక్ట్ ట్రయల్స్ ఇన్ ద యూకే. సో దీంట్లో ఏం స్టడీ చేశారంటే, ఈ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ కొంచెం డయాబెటీస్ వచ్చి విదిన్ 6-7 years, డయాబెటీస్ వచ్చి 10-15 years, చాలా అంత ఏజ్డ్ అట్లా పేషెంట్స్ కాదు, డయాబెటీస్ వచ్చిన అర్లీ స్టేజ్ పేషెంట్స్లో తీసుకొని వాళ్ళకి బాగా మంచి ప్రోగ్రాంలో డైట్, ఎక్సర్సైజ్, కరెక్ట్గా హెల్దీ లో క్యాలరీ డైట్ ఇచ్చి ఫిజికల్ యాక్టివిటీ చేపించి మనం మందులు తీసేయగలుగుతామా లేదా అని ట్రై చేశారు. సో ఇలాంటి పేషెంట్స్లో రిజల్ట్స్ వేర్ గుడ్. బట్ దీంట్లో మెయిన్ థింగ్ ఇస్ మనం చాలా డిసిప్లిన్డ్గా సిస్టమాటిక్గా మనం లో క్యాలరీ, లో కార్బోహైడ్రేట్, హెల్దీ డైట్ అండ్ కరెక్ట్గా మనం సిస్టమాటిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్లాన్తో ఉండాలి. ప్రాబ్లీ ఒక మంచి మీ న్యూట్రిషనిస్ట్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ వీళ్ళతో పనిచేసేది బెటర్. బికాస్ మనం న్యూట్రిషన్ కూడా ఐదర్ మనం మాల్నరిష్డ్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం అది కరెక్ట్ నా లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటేనే మనకి ఈవెన్చువలీ కొంచెం ట్యాబ్లెట్స్ అవి మెడిసిన్స్ తగ్గించే పాసిబిలిటీ ఉంటుంది. సో మన సైంటిఫిక్ టర్మ్స్లో మనం రివర్సల్ అనము, వీ కాల్ ఇట్ యాక్చువల్లీ రిమిషన్. సో వీళ్ళకి డయాబెటీస్ వచ్చింది, సో వాళ్ళు మాత్రలు తీసుకుంటున్నారు, బట్ ఆఫ్టర్ సమ్ టైం మనం సర్టన్ కరెక్ట్ ట్రీట్మెంట్తో మనం మాత్రల్ని తగ్గించి ఆపేయగలుగుతాం. దీన్ని డయాబెటీస్ రెమిషన్ అంటాము. సో ఇది కరెక్ట్గా మనం ఎవరిలో చేయగలుగుతామంటే రీజనబుల్లీ యంగ్ పేషెంట్స్, ఇప్పుడు 70-80 year old పేషెంట్స్లో వీ డోంట్ వాంట్ టు ట్రై. ఇప్పుడు కామన్గా మనం చాలా పేషెంట్స్ ఇలా చూస్తాము, 40-50 years అంతే ఉంటారు. ఎస్పెషలీ డయాబెటీస్ వచ్చినప్పుడు ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళకి రిమిషన్ ఇంకా మంచిగా ఉంటుంది, ఎందుకంటే రెడ్యూస్ చేస్తే వెయిట్ డయాబెటీస్ ఆటోమేటిక్గా తగ్గే పాసిబిలిటీ ఉంది. డయాబెటీస్ వచ్చి విదిన్ 4-5 years ఉంటారు, అండ్ డయాబెటీస్ చాలా బ్యాడ్గా ఉండదు. సో ఇలాంటి వాళ్ళల్లో మీ డాక్టర్తో పాటు, ఒక న్యూట్రిషనిస్ట్తో పాటు, ఒక ఫిజియోథెరపిస్ట్ ఆర్ ఫిజికల్ ట్రైనర్తో పాటు మీరు వర్క్ చేసి అట్లీస్ట్ మెడిసిన్ రిక్వైర్మెంట్ కానీ బాగానే మెడిసిన్స్ రెడ్యూస్ చేసి ట్రై చేయొచ్చు, అండ్ ఈ రిమిషన్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం కూడా మెయింటైన్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ పాసిబుల్. ఇంకా మోర్ అడ్వాన్స్ స్టేజెస్లో ఏమంటే ఈ బేరియాట్రిక్ సర్జరీ అని ఉంటుంది. బాగా హెవీ వెయిట్, ఇప్పుడు BMI more than 35 ఉన్న వాళ్ళల్లో ఐదర్ స్టమక్ని చిన్నది చేయటం ఆర్ బైపాస్ సర్జరీ అంటారు. సో ఇలాంటి సర్జరీస్ చేసి వాళ్ళ డయాబెటీస్ని మనం కొంచెం తగ్గించవచ్చు, రిమిషన్లో తీసుకుపోవచ్చు. దిస్ ఈస్ ఫర్ ఎవరికైతే డయాబెటీస్ ఉందో, మెయిన్ రీజన్ ఫర్ డయాబెటీస్ ఏదైతే ఓవర్ వెయిట్ ఉందో అలాంటి వాళ్ళలో బేరియాట్రిక్ సర్జరీ గురించి మాట్లాడతాం. సో యాజ్ ఆఫ్ నో రెమిషన్ అంటే దిస్ ఇస్ ద సిచ్యువేషన్. మెయిన్ పాయింట్ వచ్చి మీకు ఎలాంటి డయాబెటీస్ ఉండాలి మీకు తెలవాలి. మీరు ఏదైతే రిస్క్ తీసుకోకూడదు, మీరు కానీ డిసైడ్ చేయకూడదు. ప్లీజ్ డిస్కస్ విత్ మీ డాక్టర్తో పాటు కానీ, మీ న్యూట్రిషనిస్ట్తో పాటు కానీ డిస్కస్ చేసి మీరు సిస్టమాటిక్గా యూ కెన్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఎ ప్లాన్. నమస్తే అండి.